దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలండి. దేవుని స్తుతించి దేవుని ఆరాధించడానికి ఈ సాయంత్రం కాలం దేవుడు మనకి ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి ఆయనకి వందనాలు చెల్లిద్దాం. ఇంతవరకు మనల్ని ఆయన కృపలో భద్రపరిచి ఆయన మహిమపరిచే కృపని దేవుడు మనకు అనుగ్రహించి ఈ సమయాన్ని ఇచ్చినందుకే దేవుని స్తుతించి ఆరాధిద్దామండి. దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రారంభ ప్రార్థన చేసుకుని యొక్క కుటుంబ ఆరాధనని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గన్మెన్ రాజా, మీ శ్రేష్టమైన నామానికి వేల కొద్ది వందనాలైన స్తోత్రాలు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, అన్ని నాముల కంటే పైనామం ధరించిన ఘనమైన మహారాజు, మీరు మాకు దేవుడుగా, ప్రభుగా, రక్షకుడుగా ఉన్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. మా పాపముల చేత, అపరాధముల చేత చచ్చని స్థితిలో ఉన్న మమ్మలను క్రీస్తుతో కూడా బ్రతికించి నాయన జగత్ పునాది వేయబడక మునిపే మీ ప్రేమ చేత మమ్మల్ని మీ అయినా క్రీస్తులో ఏర్పాటు చేసుకుని మీ సొత్తుగా, మీ బిడ్డలుగా, మీ జనాంగంగా మమ్మల్ని మీరు చేసుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలైన స్తోత్రాలు. మిమ్మల్ని సేవించి, మిమ్మల్ని ఆయన ఆరాధించి, మిమ్మల్ని మహింపరిచే భాగ్యతని, ధన్యతని అల్పులమైన మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. రాత్రి కాలం ముందు మిమ్మల్ని స్తుతిస్తుండగా, మీరు చేసిన మేలును తలపోసుకుని మీకు వందనాలు చెల్లిస్తుండగా, ఆయన కీర్తిస్తుండగా పాటల ద్వారా మీరు మహిం పొందండి నాయన. మా యొక్క ఆత్మీయ జీవితానికి కావాల్సిన శ్రేష్టమైన వర్తమానాన్ని ప్రభువా మీ దాసుల ద్వారా మాకు అనుగ్రహించండి. ఈ వర్తమానం ద్వారా మా ఆత్మీయ జీవితం బలపరచబడి మీ కొరకు నమ్మకమైన సాక్షులుగా మీ మహిమాత్మే జీవించే కృపని విశ్వాసంలోనైనా అంతకంతకు వర్ధిల్లే వరంగా, మరి మీ ప్రేమలోనైనా దినదినము అభివృద్ధి పొంది మీ ప్రేమను లోకానికి చూపించే బిడ్డలంగా మిమ్మల్ని పోలి మేము నడుచుకునే కృపని మీరు మాకు అనుగ్రహించండి. మాతో కలిసి ఆరాధిస్తున్న ప్రతి బిడ్డని కూడా పేరు పేరు వరుసను దీవించండి, ఆస్వాదించండి. సమస్తంలో మీరే ఆయన అధ్యక్షత వహించి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకోమని యేసు నామములో వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. కలిసి యేసయ్య నా పరిహారి, ప్రియ యేసయ్య నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి అనే పాటను పాడి నామాన్ని కనపడతామండి. ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి. Stop.
దేవుని స్తుతించి ఆరాధిద్దామండి. రోజంతా నీ పాద చెంత నేనుండా నా కోరిక అనే పాటను పాడి దేవుని మహిమపరిచి దేవుని స్తుతిద్దాం. రోజంతా నీ పాద చెంత నేనుండా నా కోరిక దినమెల్లా నా తోడుగా నీవుంటే ఓ వేడుక. రోజంతా నీ పాద చెంత నేనుండా నా కోరిక దినమెల్లా నా తోడుగా నీవుంటే ఓ వేడుక. నిన్ను చూసే కనులు, స్తుతించే కళలు, ప్రేమించే హృదయం, స్పందించే మనం, దేవా నీవే ధైర్యం, నిన్ను కీర్తింపలేకపోతూ నిన్ను చూసే కనులు, స్తుతించే కనులు, ప్రేమించే హృదయం, స్పందించే మనసు, దేవా నీవే దయచేయుము. నిన్ను కీర్తింపలేము ప్రభు. నిన్ను చూసే కనులు, స్తుతించే కనులు, ప్రేమించే హృదయం, స్పందించే మనసు,
దేవుని స్తుతించి ఇంతవరకు పాటల ద్వారా ఆయన నామాన్ని గెలచడానికి ఆయన చేసిన మేలులు బట్టి దేవుడు మాకు ఇచ్చిన ఈ యొక్క శ్రేష్ఠమైన వందనాలు చెల్లిద్దామండి. మాతో కలిసి ఇంతవరకు దేవుని స్తుతించి దేవుని ఆరాధించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు. అనుదినము కూడా దేవుని యొక్క వాక్య గ్రంథంలో నుంచి శ్రేష్టమైన మాటల్ని మనం నేర్చుకుంటూ దేవుడు మనల్ని ఎందుకు పుట్టించారు, ఏ విధంగా పుట్టించారు, ఆయన ఉద్దేశాలను తెలుసుకుంటూ వాక్య లేఖనాల నుంచి మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకునే కృపని దేవుడు మనకు అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి మేమెంతగానో దేవుని స్తుతిస్తున్నాం, దేవుని ఆరాధిస్తున్నాం. దేవుని యొక్క వాక్య సత్యాన్ని తెలుసుకుని మనల్ని పుట్టించిన విధానాన్ని, ఈ శరీరాన్ని దేవుడు మనకి ఎందుకు ఇచ్చారో, ఈ శరీరంతో మనం ఏ విధంగా నడుచుకోవాలో, ఈ శరీరము దేవుడు ఒకరోజు ఏ విధంగా మార్చబోతున్నారో అనేకమైన సత్యాల్ని మనము తెలుసుకుంటూ అనుదినము దేవుని యొక్క భక్తిలో ఎదిగే కృపని, విశ్వాసంలో దేవుని జ్ఞానాన్ని పొందుకునే కృపని దేవుడు మనకు అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు చెల్లించాలండి. ఈరోజు మరొక శ్రేష్టమైన వర్తమానాన్ని విందాం, సమయాన్ని దైవజనులకు ఇద్దాం. ఈరోజు కొన్ని మాకున్న ప్రశ్నలు కూడా మిమ్మల్ని అడిగి తెలుసుకోవాలనుకుంటున్నామండి. వెరీ గుడ్, తప్పనిసరిగానండి, చాలా సంతోషం. దేవునికి వందనాలు, మీ అందరికీ దేవునికి స్తోత్రాలు. తగ్గించి మళ్ళీ హలో ప్రైజ్ హలో హలో అందరూ బాగున్నారు కదండి? రెండు తగ్గించి, పూర్తి తగ్గించి చెక్కాలు. దేవునికి స్తోత్రాలు. కూడి వచ్చిన మీకు అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్ ఎవ్రీ డే. ప్రతిరోజు ఈ లైవ్ కార్యక్రమాన్ని మాతో పాటు మీరు కూడా మీ కుటుంబ సమేతంగా దేవుని వాక్యాన్ని వినడానికి ప్రభు మన అందరికీ ఇచ్చినటువంటి కృపను బట్టి మొట్టమొదటిగా దేవదేవుడికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. ఈ కరోనా భయంకరమైనటువంటి సమయంలో దేవుని వాక్యం చేత మనం పోషించబడుతూ, దేవుని వాక్యం చేత తృప్తిపరచబడుతూ, దేవునిలో ఎదగడానికి, ఆధ్యాత్మికంగా ముందుకు కొనసాగడానికి ఈ వాక్యాలు మనతో సహాయపడుతున్నాయని నేను నమ్ముతున్నాను. ప్రత్యేకంగా ఈ లాక్డౌన్లో అలాగే కరోనా సమయాల్లో మనం ప్రత్యేకంగా డాక్టరీన్స్ గురించి, బైబిల్ డాక్టరీన్స్ గురించినటువంటి సబ్జెక్టు ఎస్కటాలజీ అనగా భవిష్యత్ శాస్త్రం, ఎస్కటాలజీ అనే సబ్జెక్టు మనం పూర్తి చేసాం. ఆ విషయాల్లోనే ప్రకటన గ్రంథం అంతా ధ్యానం చేయడానికి దేవుడు కృపదాయి. ఒకవేళ మీరు మిస్ అయి ఉంటే, కొత్తగా మీరు చేరి కొత్తగా వాక్యాన్ని వింటున్నటువంటి వారైతే తప్పక మీరు ఫేస్బుక్లో వెనక్కి వెళ్తే మార్చి నెలలో, ఏప్రిల్ నెలలో, మే నెలలో, ఈ నెలల్లో మీరు గమనించినట్లయితే ప్రకటన గ్రంథ వివరాలు, ఈ దినాల్లో ప్రకటన గ్రంథ వివరాలు కొంచెం తప్పుగా బోధించే వాళ్ళు కూడా ఉన్నారు. వాక్యం ఉన్నది ఉన్నట్లు చెప్పకుండా సొంతంగా ఏయో మాటలు మాట్లాడడం, వాక్యానుసారమైన మాటలు కాకుండా. కనుక ఒకసారి కంపారిజన్ చేసుకోండి. మీ దగ్గర కూడా బైబిల్స్ ఉన్నాయి కదా, చెప్పబడిన వాక్యం వాక్యానుసారంగా ఉందా లేక వాక్యానికి వ్యతిరేకంగా ఉందా అనే దాని గురించి మిగతా వాళ్ళు కొంతమంది వాక్యాన్ని కొంచెం తప్పు చెప్పడం, ప్రకటన గ్రంథ ధ్యానాలు కొంతమంది చేస్తున్నారు, కానీ వాళ్ళు సరైనటువంటి బైబిల్ నాలెడ్జ్ ప్రకారం వాక్యాన్ని ఏదో ఇంకా చెప్తూ ఉన్నారు. సరే, మనం కాంట్రవర్సరీ వద్దు కానీ కనుక చెప్తున్న విషయాల గురించి మీరు, అలాగే ఎక్లీషియాలజీ అనగా ప్రత్యేకంగా సంఘ శాస్త్రం గురించి కూడా పూర్తి చేశాం. సంఘాన్ని దేవుడు ఎందుకు పెట్టారు, భూమి మీద అసలు సంఘాన్ని ఎందుకు దేవుడు ప్రారంభించలేక, ఫౌండింగ్ ఎందుకు స్థాపించాడు ఆయన, పర్పస్ ఆఫ్ ద చర్చ్, సంఘం యొక్క ఉద్దేశం, మరి సంఘానికి దేవుడు ఎందుకు మరి 5-fold మినిస్ట్రీస్ ఇచ్చారు, అలాగే ప్రవక్తలు, లేకపోతే అపోస్తులు, కాపరులు, బోధకులు, సువార్థికులు ఎందుకు ఇవ్వబడ్డారు, ఈ విషయాలన్నీ కూడా అసలు ప్రభు బాలను ఎందుకు ఆచరించాలా, ప్రభు బాల గురించి, బాప్తీసం గురించి, ఈ విషయాలన్నీ కూడా మనం ధ్యానం చేసాం. అలాగే న్యూమటాలజీ అనే సబ్జెక్ట్ కూడా, హోలీ స్పిరిట్ గురించి, స్టడీ అబౌట్ హోలీ స్పిరిట్ గురించి మన ప్రత్యేకంగా, అలాగే హెమర్షియాలజీ, ఇప్పుడు ప్రస్తుతం ఆంథ్రపాలజీ అనేది మానవ శాస్త్రం గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఇందులో ప్రత్యేక కాన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యాన్ గురించి మనం చూస్తున్నాం. మానవుని దేవుడు తయారు చేసిన విధానాన్ని మనం చూసినప్పుడు కాన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యాన్లో దేవుడు 5 చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనిషిలో మనం చూస్తాం. 1 శరీరము, 2 జీవము అనగా ప్రాణము, లేక సోల్ అన్నారు, 3 స్పిరిట్ అనగా ఆత్మ, 4 హృదయము హార్ట్, 5 కాన్షియస్. ఈ 5 విషయాలు మనం హార్ట్ పూర్తి చేసాం.
ఇప్పుడు మనం బాడీ దగ్గరికి వచ్చాం కనుక బాడీ గురించి చాలా విషయాలు. దేవుడు ఇచ్చినటువంటి శరీరం చాలా మంచిది అనగా పాపము లేనిదిగా దేవుడు ఆదాముకి ఇచ్చినటువంటి శరీరంలో మనం చూస్తాం. సిన్లెస్ అండ్ డెత్లెస్, మరణము లేనిది అలాగే పాపము లేనిది. అయితే మానవుడు చేసినటువంటి పాపం వలన చూసారా, ఆ పాపం వలన మనం శరీరం ఏమైపోయిందని అంటే సిన్ఫుల్ అయిపోయింది. కనుక పాపం వలన దాని తర్వాత మన బాడీలో డ్రమాటికల్ చేంజ్ తీసుకొచ్చేసింది. సో ఆ చేంజ్ వలన మనం శరీరం క్షీణించిపోవడం, శరీరానికి జబ్బులు రావడం, శరీరం శాపకరంగా మారిపోవడం, శరీరంలో మన బలహీనతలు క్షీణించిపోవడం, ఒకరోజు ఇది శరీరం చచ్చిపోవడం కూడా పాపం వలన జరుగుతుంది. కానీ దేవుడు ఆదాంకి ఇచ్చిన శరీరం అలాంటి శరీరం ఇవ్వలే. కానీ పాపం వలన ఆదామే కాదు, ఆదాం తదనంతరం కూడా అందరికీ కూడా సంక్రమించింది. ఈ విధంగా పాపం వలన మరణం అందరికీ సంక్రమించింది. అందరూ పాపపు శరీరాన్ని కలిగి ఉండడం. అందుకనే ఈ శరీరాన్ని డెత్ఫుల్ అనే మరణానికి శరీరం, మరణకరమైన శరీరం అని కూడా చెప్పవచ్చు. బాడీ ఆఫ్ డెత్ అని. అలాగే సిన్ఫుల్ శరీరం, మరణానికి లోనగు శరీరం అని కూడా. ఇలా చాలా విషయాలు మనం చూసాం. అందుకనే మన శరీరం ఇంకొకటి ఏంటంటే క్రేవింగ్స్ ఉంటాయి. మన పాపం వలన మన శరీరానికి పాపపు కోరికలు, పాపపు బలహీనత, పాపం యొక్క ఇచ్చలు, డిజైర్స్ కదా, డిజైర్స్ కోరికలు, క్రేవింగ్స్ కదా, పాపపు ఆశలు, మన శరీర ఇచ్చలు, కోరికలు. అందులోనే మనం గలతీలకు రాసిన పత్రిక 5:19 దాంట్లోనే జారత్వం, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, అభిచారం, ద్వేషం, కక్ష, ఇవన్నీ కూడా పాపపు శరీరం క్రేవింగ్స్కి. అందుకనే డిసిప్లైన్లో పెట్టడం చాలా ఇంపార్టెంట్. సో శరీరానికి డిసిప్లైన్, ఎంత తినాలో అంతే తినాలో, లేకపోతే ఎక్కువ తింటే తిండిపోతులు అవుతావు. కనుక ఈవెన్ సెక్షువల్ విషయాల్లో కూడా నీకు ఇచ్చినటువంటి మేట్ గురించి నువ్వు సంతృప్తి చెందకుండా ఉండడం వల్ల దాన్ని వ్యభిచారం అంటారు. కొంతమంది కంగారు పడి పెళ్లి సమయం వరకు వెయిట్ చేయకుండా వారు అలాంటి ఆలోచనలు కలిగి ఉండడం, అలాంటి భావోద్రేకాలు కలిగి ఉండడం కదా, అది కూడా కామ వికారమైన కోరికలు కలిగి ఉండడం. సో దానివల్ల అంటే ఎందుకంటే సిన్ఫుల్ ప్లెజర్స్, సిన్ఫుల్ క్రేవింగ్స్. అందుకే డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్ మన బాడీని. అందుకనే పౌలు అంటాడు కదా, మనం చూసాం 1 కొరింథీయులు 9:17 మనం చదివాం. ఏమనంటే నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను, ఎందుకనంటే నేను ఇతరులకి చెప్పి నేను నాశనం అయిపోకూడదు. కనుక అథ్లెట్స్ చూసారా మీరు? అథ్లెట్స్ అంటే రన్నర్స్ కానీ ఆటలాడే ఎక్సర్సైజ్ వారు ఎంత చక్కగా చేస్తారని అంటే వారి శరీరాన్ని నలగొట్టుకుంటారు. ఎందుకు నలగొట్టుకోవడం అంటే అది కొంతమంది సుఖం. ఇప్పుడు ఎక్సర్సైజ్ వెయిట్ లిఫ్ట్ అమ్మా అంట, అయ్యి బాబోయ్ అంటే ఏంటంటే నాకు అమ్మో నొప్పులు వచ్చేస్తున్నాయి బాబోయ్ నేను చేయలేను అంటే ఏంటి, నీ శరీరాన్ని శ్రమ పెట్టడానికి నీకు ఇష్టం లేదు. నీ శరీరం సుఖమెత్తనగా నువ్వు వాడుకుంటున్నావు, దానివల్లే నీకు జబ్బులు వస్తున్నాయి. శరీరాన్ని కొంచెం బాధ పెట్టడానికి మీకు ఇష్టం లేదు. మోకాళ్ళు ఉండడానికి కొంతమందికి ఇష్టం. మోకాళ్ళు అనేది ఒక ఆసనం లాంటిది. అలా చెప్పాలంటే దానివల్ల చాలా మేళ్ళు ఉన్నాయి మోకరించి ప్రార్థన చేయడం వల్ల. ఎన్ని రోజులైంది మోకరించి ప్రార్థన చేసి? సో మోకాళ్ళ నుండి ప్రార్థన చేయమని మనం బైబిల్లో చూసాం. పౌలు గారు మోకాళ్ళ నుండి ప్రార్థన చేశాడని. మోకాళ్ళ నుండి ప్రార్థన చేసినటువంటి విషయాలు మనం బైబిల్లో ఎన్నో సందర్భాల్లో చూసాం. కానీ ఎవరు చేస్తున్నారు ఈ దినాల్లో మోకరించి? చాలా తక్కువ మంది. నిలబడి చేస్తాం, కూర్చొని. అలా చేయడం తప్ప నేను అనడంలా. నిలబడి చేయొచ్చు, కూర్చొని చేయొచ్చు. ఒకవేళ లేవలేని స్థితిలో పడుకొని చేసినా దేవుడు వినడం అని ఏమీ లేదు. హిజ్కియా గారు పడుకొనే చేశాడు ప్రార్థన, కానీ దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. మనం ఏ పోస్టర్తో చేసామా అనేది ప్రశ్న కాదు. నిలబడి చేసామా, కూర్చొని చేస్తేనే దేవుడు వింటాడు, మోకరిస్తేనే దేవుడు వింటాడు. కానీ మోకాళ్ళ ప్రార్థన కూడా చాలా ఇంపార్టెంట్. ఇవాళ మనం నేర్చుకోవాల్సింది ఇలాంటి నలగొట్టుకోవడం. అలా నలగొట్టుకోవడం వల్ల మన శరీరం డిసిప్లిన్లోకి వస్తుంది. డిసిప్లిన్ శరీరం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ రకంగా మన జీవితాన్ని మనం ముందుకు నడిపించుకొని దేవుడిచ్చినటువంటి ఆ శరీరంతో మనం దేవునికి మహిమకరంగా మనం జీవించాం కదా. మీరు ఏదో అడుగుతున్నాను, మీరు వెయిట్ చేస్తున్నారు. మీరు దేవుడు మనల్ని ఆదికాండం 1:26 నుంచి
తన పోలిక చొప్పున తన స్వారూప్యమందు దేవుడు నరుని సృజించును అన్నారు కదా. అంటే దేవునికి కూడా మన శరీరం లాంటి శరీరమే ఉందంటారా, లేకపోతే ఆయన శరీరం వేరు అంటారా? అంటే ఆదాము, దేవుడు, అవ్వ అందరూ కలిసి ఉండేవారు కదండి. మన శరీరంతో దేవుడిని చూడలేము, మరి ఆదాము అవ్వ ఎలా చూడగలిగారంటారు? దేవునికి ఏ శరీరం ఉంది, వారికి ఏ శరీరం ఉంది, కొంచెం మాకు కన్ఫ్యూజ్గా ఉంది. అంటే దేవుడికి శరీరం ఉండదు, ఆయన ఏ ఆకారంలో ఉండుంటారని. గాడ్ ఈజ్ స్పిరిట్, దేవుడు ఆత్మ గనుక మనం ఆయన్ని ఆత్మతో ఆరాధించాలి. దేవుడికి శరీరం ఉండదు. ఆయన పోలిక చొప్పున అంటే ఆయన రైట్, ఆయన పోలిక చొప్పున అని అంటే అర్థం ఏంటంటే ఆయన శరీరం అని కాదు అక్కడ అర్థం. ఆయన పోలిక అంటే ఆయన గుణ లక్షణాలు అయి ఉండొచ్చు, లేకపోతే ఆయన తత్వం, ఆ పోలికలో దేవుడు మనల్ని చేశాడు. కానీ దాని అర్థం బాడీ మనకి కూడా ఉంటుంది అని కాదు. బైబిల్ చదవండి ఒకసారి, యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో మీరు అడిగిన మంచి ప్రశ్న, డస్ గాడ్ హ్యాస్ ఫిజికల్ బాడీ అని అడుగుతున్నాను మీరు కదా. గాడ్కి ఫిజికల్ బాడీ ఉండదు. దీని గురించి మనం చాలా చక్కగా అర్థం చేసుకోవాలి. దేవుడు ఆత్మ గనుక, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు, ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించారు. ఆత్మ, దేవుడు ఎవరు అనుకున్నారు? దేవుడు ఆత్మ అనగా దేవుడు ఆత్మ గనుక మనం ఆరాధించడం ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. మా టాపిక్ అలాగ ఆరాధించాలనేది కాదు కనుక. హూ ఇస్ గాడ్? గాడ్ అంటే గాడ్ ఈజ్ స్పిరిట్. మరి స్పిరిట్కి శరీరం ఉంటుందా? యేసు ప్రభు ఎక్స్ప్లెయిన్ చేశాడు లూకాసు వార్తలో. ఒకసారి చూడండి, లూకాసు వార్త 24వ అధ్యాయం 39వ వచనం చదవండి ఒకసారి. లూకాసు వార్త 24:39. నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూస్తున్న ఎముకలు మాంసము భూతములకు ఉండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపెను. చూసారా? అంటే స్పిరిట్, భూతం అంటే స్పిరిట్ కనుక ఆత్మ అనగా ఆత్మ అంటే దయ్యాలకి కూడా శరీరాలు ఉండవు. అలాగే దేవునికి శరీరం ఉంది, దేవదూతలకి శరీరాలు లేవు. సో బాడీ అనేది దేవుడు మానవులకి ఇచ్చాడు. సో యూ అండ్ మీ హ్యావ్ అ బాడీ, బట్ గాడ్ డజంట్ హ్యావ్ అ బాడీ బికాస్ ఈజ్ అ స్పిరిట్. సో బాడీ లేనప్పుడు కాళ్ళు చేతులు కూడా అంటే అలా ఆకారం ఉండదు. అంటే ఒక మాటలో చెప్పాలంటే గాడ్ ఈజ్ ఇన్విజిబుల్. ఇన్విజిబుల్ అంటే ఆయన ఆకారాన్ని చూడలేం మనం. అందుకనే మోషే గారు ఆయన ముఖాన్ని చూడలేకపోయాడు, అంటే ఆయన ఆకారాన్ని చూడలేకపోయాడు. ఆయన వెలుగుని, బికాస్ గాడ్ ఈజ్ ఇన్విజిబుల్ గాడ్. చదవండి ఒకసారి ద్వితీయోపదేశ కాండంలో 4వ అధ్యాయం 15వ వచనం చదువుతారా? 4:15లో దేవుడు హోరేబులో యెహోవా అగ్ని జ్వాలల మధ్య నుండి మీతో మాట్లాడిన దినమున మీరు ఏ స్వరూపమును చూడలేదు, కావున మీరు చెడిపోయి భూమి మీద ఉన్న ఏ జంతువులను ప్రతిమనైనను ఆకాశమందు ఎగురు రెక్కల కలిగే పక్షినైనను. ఓకే, సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఏ స్వరూపమును చూడలేదు. సో అంటే 4 అలాగే 33 నిర్గమకాండం 20వ వచనం. మోషే గారి గురించి మనం చెప్పాను కదా, 20వ వచనం. మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకుడనెను. ఏ నరుడు నన్ను చూచి బ్రతకడు. సో నా ముఖమును చూడలేవు, నన్ను చూసి ఎవరు బ్రతకలేరు. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది దేవుడు ఎవరు? దేవుడు గాడ్ ఈజ్ ఇన్విజిబుల్. సో దేవుడు ఆకారం ఉండదు. కొంతమంది మొన్నటి వరకు ఒక డిస్కషన్ జరుగుతుంది, ఏమనంటే ఏదో హిందువుల గురించి డిస్కషన్ జరుగుతూ, మా దేవుడు మగోడు, మీ దేవుడు మగోడు కూడా కాదు. అసలు దేవుడు అంటే మగోడు ఆడది కాదు. దేవుడు అంటే ఈజ్ గాడ్. గాడ్కి పుట్టిక, ఇంకొకరు పుట్టడం, ఇవన్నీ ఆయన ఆది సంభూతుడు. అంటే అర్థం ఆయనే ప్రారంభికుడు, ఇన్విజిబుల్ గాడ్.
హీఈస్ ఎ క్రియేటర్. సృష్టికర్త అయిన దేవుడు. ఆయన ఇంకొకడు ఎవడో క్రియేట్ చేయడు. నేను మగోడిని, దేవుడు అంటే మగోడే ఉండాలా, దేవుడు అంటే మగోడు, మరి ఆడదేవుళ్ళు ఎందుకు వచ్చారు అంటే వీళ్ళందరూ కల్పనలు. బైబిల్ చెప్పేది ఏంటంటే గాడ్ ఈజ్ ఇన్విజిబుల్, గాడ్ ఈజ్ స్పిరిట్, ఆత్మ. ఆయన అవన్నీ గుణలక్షణాలు, అవన్నీ యాట్రిబ్యూట్స్. అవన్నీ అంటే దేవుడికున్న గుణలక్షణాలు. దట్స్ కాల్డ్ యాట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్. కానీ దేవుడు ఎవరు అని అంటే గాడ్ ఈజ్ స్పిరిట్. శరీరం ఎలాగుంటుంది ఆయనకి? ఆయన ఎలా చూడగలం? ఆయన చూడలేం. ఆయన ఇన్విజిబుల్ గాడ్. ఓకే, సో ఇంకా మనం చూస్తే తిమోతి ఉత్తరం రాస్తూ పౌల్ గారు ఒక మాట అన్నాడు. మొదటి అధ్యాయం తిమోతికి రాసిన పత్రికలో 17వ వచనం చదువుతారా? తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 17వ వచనం. సకల యుగములలో రాజయుండి అక్షయుడును, చూసారా, ఆయన అక్షయుడు, అదృశ్యుడునగు, అదృశ్యుడు, అద్వితీయ దేవునికి, అద్వితీయ దేవుడు. ఘనతయు మహిమ. అంటే 3 మాటలు వాడారు అక్కడ. ఏమన్నారు? సకల యుగములలో రాజయుండి, రాజయుండి, ఆయన రాజు, ద కింగ్. ఆయన కింగ్ అని అన్నారు. గాడ్ ఇస్ కింగ్, యూనో, కింగ్. రెండోది అద్వితీయుడు, అక్షయుడును. అక్షయుడు అంటే ఏంటి అర్థం? క్షయత లేని, పాడవని దేవుడు. అంటే మనం పాడైపోతాం, మన శరీరం క్షయమైనది. అక్షయుడు అంటే ఇమ్మోర్టల్ గాడ్. గాడ్ ఈజ్ ఇమ్మోర్టల్, నాట్ అ మార్టల్. ఇమ్మోర్టల్ గాడ్ అంటే గాడ్ మోడల్, బట్ శరీరం మార్టల్. గాడ్ ఈజ్ ఇమ్మోర్టల్. ఇంకా అన్నారు చూడండి, అదృశ్యుడును. అదృశ్యుడు. అదృశ్యుడు అంటే ఇన్విజిబుల్. అదృశ్యుడు, దృశ్యుడు కాదు, దృశ్యమైన దాన్ని నమ్ముతాం మనం. కనబడితేనే నమ్ముతాం. దేవుడు నీకు కనబడలా, దేవుడిని ఎవరు చూడలా, దేవుడు ఎవరు చూడలేదు కదా. సో ఇన్విజిబుల్, దట్స్ కాల్డ్ ఫెయిత్. ఫెయిత్ అంటే అదే, విశ్వాసం అంటే అదే. విశ్వాసం అంటే చూడని దానిని నమ్మడం. సో మనం యేసయ్యని చూడలా, సారీ క్షమించండి, ఎవరు దేవుడిని చూడలా. సో వి నెవర్ సీన్ గాడ్, యూనో, దేవుడిని మనం చూడలా. సో ఇన్విజిబుల్ గాడ్ అంటే ఇంకొక మాట వాడారు, అద్వితీయుడు. అద్వితీయుడు అంటే ఇటర్నల్. 4 మాటలు వాడారు. కింగ్, ఇటర్నల్ అని అర్థం. అద్వితీయుడు, ఇన్విజిబుల్, అదృశ్యుడు. ఇంకొక మాట వాడారు, అక్షయుడు, ఇమ్మార్టల్. సో దట్స్ గాడ్. ఆయన గురించి రాశారు. దేవుడు ఎవరు? దేవుడు అంటే హూ ఇస్ గాడ్? గాడ్ ఈజ్ స్పిరిట్, గాడ్ ఈజ్ ఇన్విజిబుల్. సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది 2 మొక్కల్లో. గాడ్ అంటే మనలాంటి శరీరం ధరించాడు. మనం పరలోకి వెళ్ళిన తర్వాత దేవుని ఇన్విజిబుల్ అయిన గాడ్ని మనం చూడగలుగుతాం డాడీ? మంచి ప్రశ్న. సో ఆ మహిమా స్వరూపైనటువంటి దేవుణ్ణి మనం చూడాలి అని అంటే గమనించండి. మీరు ఇంకొక ప్రశ్న, ఇంతకీ ఇప్పుడు మన శ్రీను గారు మాట రాశారు, సమస్తమును తనకు లోపరుచుకొనిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. ఇప్పుడు పాయింట్ అదే, నిన్న చెప్పాను ఈ మాట. మంది ఇప్పుడు ప్రస్తుతం మనకున్న శరీరం దీన శరీరం. 3:21 ఫిలిప్పీయులకు రాశారు. మన శరీరం రేపు దేవుని అంటే లేకపోతే యేసుక్రీస్తు యొక్క శరీరం. ఇప్పుడు మీరు అడగవలసిన ప్రశ్న ఇంకోటి ఉండాలి. ఏంటనంటే యేసుక్రీస్తు ప్రభు వారికి శరీరం ఉంటుందా ఉండదా? అది ప్రశ్న అడగాలి మీరు. అంటే నెక్స్ట్ క్వశ్చన్ అదే అయిపోయింది. ఎందుకనంటే బికాస్ యూనో గాడ్ ఈజ్ ఇన్విజిబుల్. మరి యేసు ప్రభుకి శరీరం ఉంటుందా? యేసయ్యను సిలువేసిన తర్వాత సమాధి చేయబడ్డారు. 3వ నాడు ఆయన పునరుద్ధరణే తిరిగి లేచి ఆయన పరలోకానికి ఆయన శరీరంతోనే బయటకు వచ్చారు. కాబట్టి ఆయన ఆ శరీరంతోనే పరలోకంలో ఉన్నారంటారా, మరి ఈ శరీరంతో ఉన్నారని? 100%. ఇప్పుడు మనం గమనించవలసింది ఏంటంటే దేవుడు ఆయనే తండ్రి అయిన దేవుడు, ఆయన ఆత్మ, స్పిరిట్. గాడ్ ఈజ్ ఇన్విజిబుల్. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన
మనిషి శరీరాన్ని ధరించారు. అనే మన శరీరం ధరించినటువంటి ఆ దేవుడు ఆయన చనిపోయిన తర్వాత మీరు చెప్పినట్టు ఆయన సమాధి ఖాళీగా ఉంది అంటే అర్థం ఆయన శరీరంతోనే లేచారు. అనగా అర్థం ఆయన శరీరం లేదు, ఆయన శరీరం తీసుకుని వెళ్ళారు, సమాధి ఖాళీగా ఉంది. కానీ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే యేసు ప్రభువుని రేపు మనం పరలోకంలో ఆయన శరీరంతోనే ఉంటాడా? 100% శరీరంతోనే ఉంటాడా? అది ఏ శరీరము? భూమి మీద ఉన్న శరీరం కాదు. మరి ఏ శరీరం? ఆయన భూమి మీద ఉన్నప్పుడే ఆయన పొందినటువంటి పునరుద్ధానపు శరీరం. అనగా అర్థం ఏంటంటే ఆయన తిరిగి లేచిన తర్వాత ఆయన ఏ శరీరాన్ని అయితే శిష్యులు చూశారో ఆ శరీరాన్నే కలిగి ఉంటాడు. ఆయన యేసయ్య శిష్యులు కూడా యేసయ్యని గుర్తుపడతారంటారు. 100% ఆయన్ని గుర్తుపట్టే శరీరమే. ఏమని యేసుప్రభు శిష్యులు మాత్రమే కాదు, మీరు మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 15వ అధ్యాయంలో అక్కడ చూడండి 500 మంది చూశారు. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 15వ అధ్యాయం 4వ వచనం. అటు పిమ్మట 500కు 4 లేఖనముల ప్రకారం 3వ దినమందు లేపబడిను. ఆయన కేఫాకును తరువాత 12 కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకును ఒక్క సమయం మందే కనబడెను. అంటే ఏంటి అర్థం? ఆయన ఒక్కసారి 500 మంది సహోదరులకి కూడా కనబడ్డాడు శరీరంతోనే. అనగా దగ్గర 40 రోజులు ఆయన ఉన్నారు కదా భూమి మీద. ఆయన సమాధి చేయబడి మృత్యుంజయుడు ఆయన తిరిగి లేచిన తర్వాత 40 డేస్ ఆయన భూమి మీద ఉన్నారు. సో 40 డేస్లో ఆయన దగ్గర చాలా మందికి కనబడ్డాడు. సో 11 అపీరియన్సెస్ చూస్తాం మనం. 11 సార్లు 40 దినాల్లో ఆయన అనేక మందికి అగపడినట్టు మనం చూస్తాం. సో కనబడినటువంటి విషయాన్ని బట్టి ఆయన్ని చూసినటువంటి వారు శరీరం అంటే యేసు ప్రభు శరీరాన్ని రికగ్నైజ్ చేయొచ్చు, గుర్తుపట్టే శరీరమే. ఒకసారి మీరు గమనించి అమ్మాయి గ్రామస్తులు వాళ్ళు గుర్తుపట్టలేదు మరి ఆ శరీరాన్ని. అంటే వాళ్ళ కన్నులు మూయబడ్డాయి. తర్వాత వాళ్ళ కన్నులు తెరవబడిన తర్వాత వాళ్ళు గుర్తుపట్టారు. సో దాని అర్థం ఏంటంటే యేసు ప్రభువుని అంటే మనం ఇంతకుముందు వారు ఎలా చూశారో అలాగే ఉన్నాడు ఆయన. కానీ ఆయన శరీరం గ్లోరిఫైడ్ బాడీస్. అది ఇందాక మనం చదువుకున్నటువంటి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:21-23లో ఏమని చదువుకున్నాం? 21లో 3:21లో మన దీన శరీరం లోలీ బాడీని ఏమవుతుందంటే దేవుడు ఆయన 3:21 సమస్తమును తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును, అది మన దీన శరీరం తన మహిమగల శరీరమును, తన మహిమగల శరీరం సమరూపము గలదానిగా మార్చు. అంటే ఎవరైనా యేసుక్రీస్తు యొక్క మహిమగల శరీరంగా. సో ఇక్కడ మీరు దేవుడు అనగానే మనం అందరినీ కలిపేస్తాం. సో దేవుడు అనగా త్రిత్వము మనం మర్చిపోకూడదు. సో తండ్రి అయిన దేవుడు, కుమారుడు అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. సో తండ్రి అయిన దేవుడు స్పిరిట్ మనం చూస్తున్నాం, ఈవెన్ హోలీ స్పిరిట్ స్పిరిట్ మనం చూస్తున్నాం. కానీ దేవుడు స్పిరిట్ అయినటువంటి ఆయన రూపాన్ని ధరించాడు. ఎవరైనా? యేసు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన రూపము శరీరాన్ని ధరించి మానవ రూపంతో ఆయన భూమి మీదకి వచ్చాడు. మరి ఎంతమంది యేసు ప్రభుకి శరీరం ఉందా? లేదు. మరి యేసు ప్రభు ఎంతమంది ఉన్నాడా? ఉన్నాడు. అంతే కదా. ఆయన మధ్యలో వచ్చిన దేవుడు కాదు కదా, సృష్టి ఆరంభము నుంచి ఉన్నాడు అన్నాడు ఆయన. సృష్టి ఆరంభంలో ఆయన శరీరం ఉందా? మరి లేదు. సో ఆయన గాడ్ కనుక గాడే మానవ రూపములో వచ్చాడు కనుక మానవ రూపములో వచ్చినటువంటి దేవుడు శరీరాన్ని ధరించి లోకానికి వచ్చాడు. ఆ శరీరాన్ని తిరిగి లేపి, ఎందుకనంటే మనకివ్వబడినటువంటి శరీరము డెత్లెస్ బాడీగా, సిన్లెస్ బాడీగా దేవుడు ఇచ్చాడు. కానీ మానవుని యొక్క శరీరం పాపం వలన అది సిన్ఫుల్ బాడీగా, సిన్ఫుల్ శరీరంగా, డెత్ఫుల్ బాడీగా, చచ్చిపోయే శరీరంగా అయిపోయింది.
కానీ యేసుక్రీస్తు వచ్చింది శరీరధారిగా వచ్చినప్పటికీ ఆయన పురుషుడు స్త్రీ కలయిక లేకుండా కన్యక గర్భంలో జన్మించి పాపము లేనటువంటి జీవితాన్ని జీవించారు. ఆయనలో ఏ పాపం ఎవరు కనపరచలేకపోయారు. శరీరం ఉన్నప్పటికీ కూడా, శరీరం ఉన్నప్పటికీ ఆయనలో ఏ పాపం కనబడకుండా, మరి మనలాంటి శరీరమే కాబట్టి చూసారా ఆ శరీరం ఏమైంది, చనిపోయింది. తర్వాత మృత్యుంజయుడు ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచి పునరుద్ధానపు శరీరంతో ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు. సో రేపు మనం చూసేటప్పుడు తప్పనిసరిగా ఆయన్ని మనం శరీరాకారంలోనే చూస్తాం. స్పిరిట్, ఇన్విజిబుల్ గాడ్, యు మే సీ హిస్ గ్లోరీ. సో ముగ్గురు ఒకటే కానీ ముగ్గురు వేరు వేరు కాదు, కానీ ముగ్గురు మూడు. ఇట్స్ కాంప్లికేటెడ్, అండర్స్టాండబుల్ కాదు. బట్ దట్స్ వాట్ వీ బిలీవ్, బికాస్ ట్రినిటీ గురించి మనం చదువుతున్నప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ విషయం. తండ్రి అయిన దేవుడు, కుమారుడు అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. సో ముగ్గురు ఉండొచ్చు, బట్ యు ఆర్ గోయింగ్ టు సీ గాడ్. ఎందుకంటే మన ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయంలో మనం చూస్తే 4వ వచనంలో ఆయన ముఖ దర్శనం చేసుకుంటూ ఆయన సేవిస్తాం. సో ఆయన ప్రజలు ఆయన ముఖ దర్శనం చేసుకుంటూ ఆయన్ని సేవిస్తారు. సో ఆయన ముఖాన్ని మనం చూస్తాం. సో మేబీ జీసస్ ముఖాన్ని చూస్తామో, లేకపోతే స్పిరిట్ ఆయన ముఖాన్ని మనం వీ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్. బట్ గాడ్ ఈజ్ స్పిరిట్, హోలీ స్పిరిట్ ఈజ్ స్పిరిట్. యేసుక్రీస్తు ఆత్మే కానీ ఆయన శరీరాన్ని ధరించి ఈ భూలోకానికి వచ్చారు. ఆయన వెళ్ళిపోయినప్పుడు శరీరాన్ని కలిగి ఉన్నారు. 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనం ప్రకారం మన దేహంతో జరిగించిన మంచివైనను సరే చెడ్డవైనను సరే దేవుడు తీర్పులోనికి తెచ్చునన్నారు కదా. దాన్ని బట్టి వేటిని బట్టి దేవుడు ఆ యొక్క తీర్పునిస్తారంటారు? ఓకే, సో మనం చేసినవి మంచివైనను అంటే దేహంతో, మన పాయింట్లన్నీ క్వశ్చన్స్ అన్నీ కూడా దేహంతో జరిగించిన దాన్ని బట్టి కదా. సో తప్పనిసరిగా మన దేహముతో మనం జరిగించిన దాన్ని బట్టి మనకి తీర్పు ఉంటుంది. అంటే దాట్స్ కాల్డ్ బీమా సీట్ జడ్జిమెంట్. అయితే బీమా సీట్ జడ్జిమెంట్లో మనం చూసినట్లయితే మనకి దేవుడు తీర్పు తీర్చేది మనం గమనించినట్లయితే చూడండి ఒకసారి 2 కొరింథీలు 5వ అధ్యాయం 10వ వచనం. కొరింథీలకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చదువుతాను. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. చూసారా, అంటే మన దేహము దేవుడిచ్చిన మనకిచ్చిన బాడీ. మానవుడు అంటే ఏంటి మన క్వశ్చన్ అదే కదా. మనం సిరీస్ 4 చూస్తున్నాం. మానవుడు అంటే ఏంటి? మానవుడు అంటే 5 విషయాలు మర్చిపోకండి: శరీరము, ఆత్మ, ప్రాణము, హృదయము, అలాగే కాన్షియస్, మనస్సాక్షి. మనం ఇప్పుడు చూసేది ప్రస్తుతం మొదటిది ఏం చూస్తున్నామంటే శరీరం గురించి చూస్తాం. సో దేవుడిచ్చినటువంటి శరీరాన్ని గురించి రేపొద్దున దేవుడు లెక్క అడుగుతాడంటే లెక్క అడుగుతాడు. మంచివైనా సరే చెడ్డమైనా సరే లెక్క అడుగుతాడు. ఆ లెక్క దేని గురించి అడుగుతాడు? చాలా విషయాల గురించి అడుగుతాడు. మొదటిది మీరు చేసే ఆ క్రియలను బట్టి లెక్క అడుగుతాడు. బైబిల్ గ్రంథంలో ఒక గొప్ప చదివితే మార్కు సువార్త 4వ అధ్యాయం 22వ వచనంలో, మార్కు సువార్త 4వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తే చూడండి, మార్కు సువార్త 4:22. రహస్యమైనది ఏదైనాను తేటపరచబడకపోదు, బయలుపరచబడుటకే గాని ఏదైనాను మరుగు చేయబడలేదు. అంటే రహస్యమైన కార్యాలు నువ్వు చేసినవన్నీ కూడా దేవుడు బయలుపరచబడదు. సో మొదటిది మన శరీరంతో చేసిన సీక్రెట్ కార్యక్రమాలు కూడా దేవుడికి అసహ్యమైంది. నువ్వు ఎవరికి తెలియకుండా పాపం చేసావు, ఎవరికి తెలియకుండా నువ్వు పొరపాటు చేసావు, ఎవరికి తెలియకుండా నువ్వు ఏదో చేసింది ఆ పాపపు పనులు, అది ఏదైనా వ్యభిచారమో దొంగతనమో ఇంకొకటో. బట్ సీక్రెట్ యాక్ట్స్ విల్ బి క్వశ్చన్డ్. ఒకరోజు దేవుడు అడుగుతాడు. 2, మనం చూస్తే ఈవెన్ మన జీవితంలో దేవుడు మనకిచ్చిన శరీరంతో మన క్యారెక్టర్ కూడా డిపెండ్ అయింది. మన శరీరంతో మనం చేసిన పనులు బట్టి మన క్యారెక్టర్ అంటే మీ కఠినత్వం,
మీ స్వభావం ఎలాంటిదో దాన్ని బట్టి కూడా దేవుడు లెక్క అడుగుతాడు. బైబిల్ గ్రంథం రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ప్రతిదానికి మన రెఫరెన్స్ ఇప్పుడు చూపించిన టైం లేదు, మనం డివైడ్ అయిపోతాం మనం. కనుక నీ హృదయ కాటిని బట్టి అంటే దాని అర్థం మీ క్యారెక్టర్ బట్టి కూడా దేవుడు గాడ్ ఈజ్ గోయింగ్ టు జడ్జ్ యూ. అంటే దేవుడు రేపు పొద్దున బీమా సీట్లో అడుగుతాడు. అంటే మానవుడు దేవుడు ఇచ్చిన శరీరంతో మొదటిది మనం చూసాం, నువ్వు చేసిన సీక్రెట్ యాక్ట్స్. 2 నీ క్యారెక్టర్. ఇక 3వది మనం చూసినట్లయితే మనకి ఇచ్చిన శరీరంతోనే మనకి దేవుడు ఇచ్చిన శరీరంకి మనకి కళ్ళు ఇచ్చాడు, కనుక మనకి ముక్కు ఇచ్చాడు, మనకి నోరు ఇచ్చాడు, ప్రతి అవయవాలు ఇచ్చాడు కదా. సో మన నోటితో మాట్లాడిన మాటను బట్టి కూడా దేవుడు లెక్క అడుగుతాడు. సో దాని అర్థం మన శరీరానికి ఇచ్చాడు కనుక ఆ శరీరంలో ఉన్నటువంటి భాగాలు దేవుడు మన నోరు ఏం మాట్లాడింది. అందుకని చిన్నప్పుడు మన సండే స్కూల్లో పాట నేర్పితో ఓ మనస్సా నీవు తాళంచున్నదేమి, ఓ కన్ను నువ్వు చూచేదేమి ఏమి, ఆ పైనున్న యేసు తప్పక చూస్తాడు, ఓ నోరా నువ్వు మాట్లాడిందేమి ఏమి, ఆ పైన. అలాగే శరీర భాగాల గురించి మనం పాడుకుంటాం పాట. అంటే దాని అర్థం ఏంటంటే మన శరీరంతో మనం చేసినటువంటి క్రియలు అది ఏదైనప్పటికీ నువ్వు మాట్లాడిన మాట కూడా, అంటే ఒక మాట వల్ల ఒకడు నీతిమంతుడిగా పరిగణించబడతాడు, ఒక మాట వల్ల ఒకడు అపరాధిగా పరిగణించబడు. సో నువ్వు దేవుని నమ్ముకొని కూడా రక్షించబడి కూడా నీ మాటలు ఇంకా మార్పు రాలేదని అంటే సంథింగ్ ప్రాబ్లం. నువ్వు మాటలు మారాలి, నీ జీవితం మారాలి. అలా మారలేదని అంటే సంథింగ్ ప్రాబ్లం ఏదో జరిగింది. సో వన్ డే గాడ్ ఈజ్ గోయింగ్ టు ఆస్క్ యూ అట్ ద బేమా సీట్ జడ్జిమెంట్లో తప్పనిసరిగా మన శరీరాన్ని దేవుడు ఇచ్చాడు కనుక ఆ శరీరాన్ని గురించి లెక్క అడుగుతాడు. మీరు అడిగిన ప్రశ్న అదే కదా. లెక్క మన మాటలను బట్టి, మన క్రియలను బట్టి, మన క్యారెక్టర్ని బట్టి. ఇంకొక మాటలో చెప్పాలంటే మనకిచ్చిన శరీరంతో మనం పని చేసుకుంటున్నాం. మనం పని చేస్తే కానీ మన భోజనం లేదు. మనం పని చేస్తాం. ఈవెన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా కంప్యూటర్ దగ్గర పని చేస్తున్నాడు కదా. అలాగే చిన్న పని అయినా పెద్ద పని అయినా వ్యవసాయకుడు వ్యవసాయంలో ఆ పొలంలో పని చేస్తున్నాడు కదా. అలాగే రోడ్డు మీద పని చేసే స్వీపింగ్ దగ్గర నుంచి, రోడ్లు ఊడ్చడం దగ్గర నుంచి, కాలువలు తీయడం దగ్గర నుంచి, మరి పలుగు పెట్టి తవ్వడం దగ్గర నుంచి, సిమెంట్ పని దగ్గర నుంచి, కార్పెంట్, ఎవ్రీథింగ్ యు ఆర్ డూయింగ్, వర్క్ చేస్తున్నా. అంటే మనం చేసినటువంటి పనులు ఏం పనులు, నీ డబ్బులు సంపాదించుకోవడానికి చేసే పనులు మాత్రం గురించి కాకుండా మన పనులను బట్టి. ఒక మాటలో చెప్పాలంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం 6వ అధ్యాయం 8వ వచనం చదవండి ఒకసారి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో 6వ అధ్యాయము 8వ వచనం. మనం చేసిన మంచి పనులు, మనం చేసిన చెడ్డ పనులు, గుడ్ వర్క్స్, బ్యాడ్ వర్క్స్. 6th చాప్టర్ ఎఫెసీయులు 8వ వచనం. దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడు ఏ సత్కార్యము చేయును దాని ఫలము. చూసారా, దాని ఫలం. అంటే మీరు ఏ ఉద్యోగంలో ఉన్నా, మీరు ఏ పనిలో ఉన్నా, మీ పనులు మీరు చేసుకుంటారు. దాసుడైనా స్వతంత్రుడైనా ఫ్రీ మ్యాన్ అని ఆపేయండి. కనుక ఎవరైనప్పటికీ కూడా మనం చూస్తే దాసుడైనప్పటికీ స్వతంత్రుడైనప్పటికీ కూడా వీ హ్యావ్ టు అండర్స్టాండ్ నువ్వు చేసే సత్క్రియలు, గుడ్ వర్క్స్, గాడ్ ఇస్ గోయింగ్ టు రివార్డ్ యు. మరి బ్యాడ్ వర్క్స్ అంటే శరీరంతో మనం చేసినటువంటి ప్రతి పనులు, మనం చేసే క్రియలు, మన క్యారెక్టర్, మన శరీరంతో బట్టే మన క్యారెక్టర్ కూడా బయటకు వస్తుంది. మన మాట, మన ప్రవర్తన, ఇంకా మనం చూసినట్లయితే ఈ శరీరాన్ని బట్టే మన యాటిట్యూడ్ కూడా. మన యాటిట్యూడ్ అంటే ఏమని చెప్తారు యాటిట్యూడ్ గురించి? మన ప్రవర్తన, ఇంకొకటి చెప్తాను, మన మోటివ్, మన ఉద్దేశం, ఇవన్నీ కూడా దేవుడు లెక్క అడుగుతాడు. వాటిని బట్టి ఇది శరీరంతో చేసినటువంటి పని. మనకిచ్చిన శరీరంతో మనం ఒకరిని లవ్ చేయగలం. లవ్ అంటేనే బ్యాడ్ అనుకుంటారు కొంతమంది. లవ్ అంటేనే అమ్మో అని. లవ్ అంటే ఏంటి చూసారా? అంటే శరీరంతోనే నువ్వు మాట్లాడిన మాట ప్రేమగా మాట్లాడడం కదా, నీ చేతులతో సహాయం చేయడం. సో దట్స్ ద లవ్. బై యాక్షన్ యు ఆర్ డూయింగ్ సంథింగ్. మాట్లాడడం వల్ల, ఇతరులకి సహాయం చేయడం ద్వారా. అంటే మీరు శరీరం ద్వారా ల్యాక్ ఆఫ్ లవ్, ప్రేమ లేకపోవడం గురించి లెక్క అడుగుతాడు. మీరు చూపించినటువంటి ప్రేమను గురించి కూడా రివార్డ్ ఇస్తాడు. సో వాట్ యు హ్యావ్ డన్ త్రూ యువర్ బాడీ, మీకు ఇచ్చిన శరీరంతో నువ్వు ఇతరులకి ఉపకారం చేసావు, మేలు చేసావు. శరీరంతోనే కదా, మనకి ఇచ్చిన చేతులతోనే కదా. ఎవరికైనా భోజనం పెట్టాలన్నా, ఎవరికైనా సహాయం చేయాలన్నా, ఎవరికైనా డబ్బులు ఇవ్వాలన్నా మీ చేతులతో చేస్తావు. సో నువ్వు చేసే పని
గుడ్ వర్క్ బికాస్ అవుట్ ఆఫ్ లవ్, ప్రేమపూర్వకంగా చేసావా, లేక అసలు నీకు ప్రేమే లేదా? కొంతమంది శరీరాలు అలాంటివి అంటే అసలు అంటే దే డోంట్ షో లవ్. అంటే శరీరం గురించి కూడా లెక్క అడుగుతున్నాడు. మీ దేహముతో జరిగించిన క్రియలంటే ఇవన్నీ వస్తాయి. దేహంతో జరిగించినటువంటి క్రియలంటే ఆఖరికి మనం ప్రభు కొరకు కష్టపడినటువంటి కష్టం గురించి కూడా దేవుడు రివార్డ్ ఇస్తాడు. వాట్ ఎవర్ యు డూ ఫర్ ద వర్క్ ఆఫ్ ద లార్డ్, దేవుడి యొక్క పని నిమిత్తం. మన పనిలో చాలాసార్లు దేవుని పనిలో మనం నిర్లక్ష్యంగా ఉంటాం కదా. అంటే అర్థం ఏంటి? దేవుడు మనకప్ప చెప్పిన పని అంటే అర్థం దట్ ఈస్ ద మినిస్ట్రీ విచ్ గాడ్ హెస్ గివెన్ యూ. మన శరీరంతోనే కదా మన మినిస్ట్రీ చేయాలి. ఇప్పుడు చూడండి, మీకు వాక్యం చెప్తున్నానంటే దేవుడు నాకు ఇచ్చిన నోరుతోనే కదా చెబుతున్నాను. నాకు దేవుడు ఇచ్చిన కళ్ళుతో కదా నేను బైబిల్ చదువుకుంటున్నాను. సో నాకు ఇచ్చినటువంటి ఎనర్జీని నేను వాడుకుంటూ దేవుని మహిమకరంగా నేను పని చేస్తాను. నాకు రివార్డు ఉంటుంది. నేను దేవుడి కొరకు ఏ పని చేయలే. నాకు ఏ మినిస్ట్రీ. కొంతమంది వస్తారు చర్చికి, రేపు ఆదివారం కదా, వస్తారు చర్చికి, కుర్చీలో కూర్చుంటారు, మీటింగ్ అయిపోయిన తర్వాత ఆ కుర్చీ కూడా తీరు, మళ్ళీ అలాగే వెళ్ళిపోతారు. అంటే వాళ్ళ అర్థం ఏంటి? దే డోంట్ డూ ఎనీ మినిస్ట్రీ. ఏ వర్క్ ఉండదు వాళ్ళకి. చర్చికి వచ్చి 2 మాటలు వినడమే పెద్ద వర్క్ అనుకుంటారు వాళ్ళు. దట్స్ నాట్ యువర్ వర్క్. ప్రతి వాళ్ళకి గిఫ్ట్ ఎందుకు ఇచ్చాడు దేవుడు? వరాలు ఎందుకు ఇచ్చాడు? వరం ఒకటి కాదు కదా, 21 వరాలు చూసాం. కొంతమంది ఓన్లీ 9 వరాలు చెప్తారు, కొంతమంది 7 వరాలు చెప్తారు. కానీ 21 వరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ప్రత్యేకంగా ఎక్లీషియాలజీలో. చర్చ్ గురించి, స్టడీ ఆఫ్ చర్చ్ గురించి మనం చదివినప్పుడు, ఎక్లీషియా అంటే చర్చ్ కదా, స్టడీ అబౌట్ చర్చ్ ఇస్ కాల్డ్ ఎక్లీషియాలజీ. ఆ ఆలజీలో మనం ఎక్లీషియాలజీలో మనం చదువుకున్నప్పుడు 21 వరాలు చూపించాను. ఎందుకు ఇచ్చాడు వరాలు? ప్లస్ ఎవరికి ఇచ్చాడు వరాలు? కొంతమంది ఏం చెప్తారంటే పరిశుద్ధాత్మ నువ్వు పొందుకున్నావా, అప్పుడు పొందుకుంటేనే వరాలు వస్తాయి. పరిశుద్ధాత్మ ఎప్పుడు పొందుకున్నావు? మనం రక్షించబడినప్పుడే మనం పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందేసుకున్నాం. ఎవ్రీవన్, ప్రతి ఒక్కడు కూడా రక్షించబడిన తర్వాత ఎవరైతే యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో వారందరికీ దేవుడు ఇచ్చిన గిఫ్ట్, వరం ఏంటంటే పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్ముని పొందుకున్నటువంటి మనం, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనందరికీ కూడా గిఫ్ట్స్ ఇస్తూ ఉన్నాడు, వరాలు ఇస్తూ ఉన్నాడు. ఆ వరాల్ని వాడాలి కదా. ఎందుకు వాడాలి? ఎడిఫైయింగ్ చర్చ్, సంఘ అభివృద్ధి కొరకు, సంఘ క్షేమం కొరకు మనం వాడాలి. మరి వాడట్లేదంటే అర్థం ఏంటి? నీ శరీరంతో నువ్వు ఏ పని చేయడంలా. కొంతమంది సోమరులుగా ఉంటారు, వచ్చి కూర్చొని వెళ్ళిపోతారు. వాళ్ళకి ఏ పని లేనట్టు అనుకుంటారు. పాస్టర్ గారు ప్రసంగం చేయడం ఒకటే మీకు పని కనపడుతుంది. ఎన్ని పనులు ఉన్నాయి? సింగింగ్ కూడా పనే కదా. పాటలు పాడడం పని, సేవలు ఏకీపించడం పని, సౌండ్ సిస్టమ్ చూడడం పని, చూసారా ప్రొజెక్ట్ చేయడం పని, మన టెక్నికల్ యాక్టివిటీస్ చేయడం, టెక్నికల్ పనులు చూసుకోవడం పని, ప్రొజెక్టర్ పెట్టి ప్రొజెక్టర్ ఆన్ చేసుకోవడం, ప్రొజెక్టర్ స్క్రీన్ మీద ప్రవేశపెట్టి సోషల్ మీడియా ద్వారా కొంతమంది చూసారా యూట్యూబ్కి ఇవ్వడం, ఫేస్బుక్కి ఇవ్వడం, దాన్ని అంతా కూడా దిస్ ఆల్ వర్క్. చెప్పులు స్టాండ్ కట్టుకొని చెప్పులు ఇవ్వడం, బాత్రూమ్ క్లీన్, ప్రతిదీ పనే. నీ పని ఏంటి? ఇంతకీ సంఘంలోకి వచ్చి మంచి చొక్కా నలగకుండా వెళ్ళిపోవడం నీ పని. కొంతమంది ఏమంటారు, పాస్టర్లకి ఆ పని ఉంది అంతే అనుకుంటారు. అబ్బే, మన అందరికీ దేవుడు పని ఇచ్చాడు. సువార్త అసలు దేవుడి దగ్గర తీసుకురావడం కూడా చర్చిలోనే పని కాదు, సంఘములో మాత్రమే పని కాదు, బయట కూడా మనం అవుట్ సైడ్ కూడా వెరీ ఇంపార్టెంట్. సో ఏదైనప్పటికీ మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, మన శరీరంతో చేసిన పనులకి ఏ పనులకి బహుమానం ఇస్తారో అని అడిగారు మీరు, అంతే కదా. తప్పనిసరిగా మన శరీరంతో చేసినటువంటి పనులు, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, మన దేహముతో జరిగించినవి. అంటే దేహముతో జరిగించినవి ఏమిటి అనే ప్రశ్నకి మొదటిది మనం చూసాం. మనం చేసినటువంటి ప్రతి రహస్య క్రియలు, రహస్య పాపాలు, ప్రతిదీ కూడా దేవుడు రహస్యంగా పాపం చేయొచ్చు, రహస్యంగా మంచి కూడా చేయవచ్చు. కొంతమంది రహస్యంగా చేస్తారు, ఎవరికి తెలియకుండా. అరిమిత యోసేపు రహస్య శిష్యుడు. సో రహస్యంగా మంచి పనులు కూడా, అంత మాట రహస్యం అంటే పాపం పనులే గుర్తు రాకూడదు. రహస్యంగా కొంతమంది కుడి చేతితో ఇచ్చింది ఎడం చేతికి తెలియకూడదు, కనుక పబ్లిసిటీ ఉండదు. కొంతమంది మంచిది, గుడ్ వర్క్స్, కొంతమంది పబ్లిసిటీ కావాలనుకుంటారు. ఓకే, మీ ఇష్టం. కానీ పబ్లిసిటీ అంటే మనం నేర్చుకోవాల్సింది ఏమిటి ఇక్కడ? రహస్య కార్యాలు మంచివైనా సరే చెడ్డ, దేహంతోనే కదా చేస్తాం, వాటికి ప్రతిఫలం. అలాగే మన క్యారెక్టర్ కూడా మన శరీరాన్ని బట్టే మన క్యారెక్టర్ డిపెండ్. కొంతమంది హృదయం కఠినంగా ఉంటుంది వారి జీవితం, ఎందుకంటే శరీరంలోనే ఉంది కదా భాగం.
మన గుండె ఇవన్నీ కూడా. కనుక కొంతమంది కఠినాత్ములుగా ఉంటారు, వాళ్ళ చూపు కఠినంగా ఉంటుంది, వాళ్ళ మాట కఠినంగా ఉంటుంది, వాళ్ళ ప్రవర్తన కఠినంగా ఉంటుంది. సో క్యారెక్టర్ని బట్టి నీకు రిజల్ట్ ఉంటుంది. ఎందుకు అలాగ ఉన్నావు దేవుడు అడుగుతాడు. కొంతమంది క్యారెక్టర్ చాలా లవింగ్ క్యారెక్టర్, చాలా ప్రేమ కలిగిన వారిగా ఉంటారు, దాతృత్వం కలిగిన వారిగా ఉంటారు, దయగలిగిన హృదయం కలిగిన వారిగా ఉంటారు. సో ద క్యారెక్టర్ టెల్స్ దట్ దే ఆర్ సేవ్డ్ పీపుల్. మంచి మనసుతో వారు చేసిన పనిని బట్టి దేవుడు రివార్డ్ ఇస్తాడు. అలాగే మన మాటను బట్టి రక్షించబడిన వారి మాట మధురంగా, పాట ఒకటే కాదు, వాక్యం ఒకటే కాదు, మన మాట డైలీ లైఫ్లో, డే టు డే లైఫ్లో, ఎవ్రీడే. కొంతమంది మీటింగ్లో చాలా మృదువుగా మాట్లాడతారు, పాట పాడేటప్పుడు చాలా మృదువుగా పాట పాడతారు, ఆరాధనలో ప్రభువా దేవా స్తోత్రం స్తోత్రం అంటారు. కానీ ఆ చర్చి నుంచి బయటికి వెళ్ళగానే ఆ నిజస్వరూపాలకు బయటకు వచ్చారు. ఆ క్షణంలో మిమిక్రీ చేయమని నీకు ఎవడు చెప్పలా. సో మిమిక్రీ కాదు కదా, ఆ రోజు అబ్బా ఏం యాక్షన్ చేసావు. ఎవ్రీ డే టు డే లైఫ్లో నీ స్పీచ్ ఎలాగుంది, నీ మాట ఎలాగుంది, నీ ప్రవర్తన, దాని గురించి రేపు దేవుడు లెక్కడు. నీ భార్యతో ఎలా మాట్లాడు, నీ కూతురుతో ఎలా మాట్లాడు, నీ నాన్నతో ఎలా మాట్లాడు, మీ ఆవిడతో ఎలా మాట్లాడు, నీ ప్రవర్తన ఎలాగుంది, నీ బూతులు మాట్లాడు, ఏం మాట్లాడారు, ఎలా మాట్లాడు. గుడ్ వర్డ్స్, ఎంకరేజ్మెంట్ వర్డ్స్, కొంతమంది బ్యాడ్ వర్డ్స్, డిస్కరేజ్మెంట్ వర్డ్స్. సమ్ పీపుల్ విల్ డిస్కరేజ్, సమ్ పీపుల్ విల్ ఎంకరేజ్. Some people will do bad words, some people will speak good words. Some people will speak blessing words, some people will speak cursing words. నీ ప్రవర్తన బట్టి కొంతమంది అన్ని శాపాలే. నువ్వు నాశనం అయిపోవాలి, నీ చెయ్యి అడిపోవాలి, నీ కాలు అడిపోవాలి, నీ వాళ్ళు చచ్చిపోవాలి, అది కానీ అది ఇది. దేవుని బిడ్డలేనా మీరు? నువ్వు మాట్లాడిన మాట బట్టి దేవుడు లెక్క అడగడా? మరి దేవుడు ఎందుకు ఇచ్చాడు? దేవుడు అడుగుతాడు కదా తప్పనిసరిగా. అంటే మానవుణ్ణి దేవుడు డిజైన్ చేసినటువంటి విషయం, దేవుడు శరీరాన్ని ఒక పర్పస్తో ఇచ్చాడు. ఆ ఉద్దేశంతో ఇప్పుడు ఒక వ్యక్తికి నేను కారు ఇచ్చాను అనుకోండి, నేను ఇచ్చినప్పుడు చెప్పాను ప్రత్యేకంగా ఆ వ్యక్తికి ఏమని, నేను ఇచ్చిన కారు ఎందుకోనంటే నువ్వు దీన్ని ట్యాక్సీకి తిప్పు, నీకు సొంతంగా ఇచ్చిట్లేదు, ఇది నాది, గుర్తుపెట్టుకో, ఇది నీది అనుకోక. మళ్ళా ఆ కారు ఇచ్చాను, ఇది నాది, నీది అనుకోక. దీన్ని నేను ఎంతో డబ్బు పెట్టి కొన్నాను, దీన్ని నా దగ్గర 30 లక్షలు పెట్టి నేను కొన్నాను, ఈ కారుని నీకు ఇస్తున్నాను. ఎందుకు ఇస్తున్నాను? నువ్వు జాగ్రత్తగా చూసుకొని కారుని. 2 ట్యాక్సీకి తిప్పి, ఇది ట్యాక్సీ ప్లేట్ మీద తీసుకున్నాను, ట్యాక్సీకి తిప్పి 4 డబ్బులు సంపాదించాలను, ఓకేనా అని చెప్పా. నువ్వు సంపాదించింది నాకు తీసుకొని వచ్చి ఇవ్వాలా, నీకు నేను జీతం ఇస్తాను, నీ జీతం కూడా మంచిగానే ఇస్తాను, బాగానే ఉంది. కానీ నేను ఇచ్చిన కారుతోని వాడు నేను అప్పగించిన పని చేయకుండా వాడు ఆ కారుని వాళ్ళ భార్యని, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ కుటుంబాలని, వాళ్ళ బంధువుల్ని ఎక్కించుకొని షికారులు కొడుతున్నాడు. పోను ఒక రోజు ఓకే, 2 రోజులు ఓకే, వీడు ఒక్క కిరాయి తేలా బండిని వాళ్ళ పిల్లోడికి ఇచ్చి డ్రైవ్ చేపిస్తున్నాడు. ఆ పిల్లోడు కాస్త స్పీడ్ మీద వెళ్ళి బండి గుద్దేసింది. అంటే నా బండిని షేప్ అవుట్ చేశాడు. నా బండికి అన్ని డెంట్లే. నా బండి కొత్త బండి విలపెట్టి నేను కొని ఇస్తే ఆ బండిని పూర్తిగా ధ్వంసం చేసి పాడు చేసి, చూసారా, ఆ బండి ద్వారా రూపాయి కూడా సంపాదన లేక ఇచ్చినప్పుడు నేను అడుగుతానా అడగనా? కొంతమంది అడుగుతారు, దేవుడు ఎందుకు లెక్క అడుగుతాడు? దేవుడు అడుగుతాడు లెక్క. ఎందుకు? ఆయన ఇచ్చిన శరీరం కనుక. ఆయన ఇచ్చిన శరీరం గురించి ఆయన లెక్క అలగపోతే ఎలాగా? +2 ఆయన వెలపెట్టి కొన్న శరీరం కనుక. ఆయన నిన్ను వెలపెట్టి కొన్నాడు కాబట్టి, నీ దేహం విలువ పెట్టి కొనబడిన శరీరం కాబట్టి అది నీది కాదు నాది అన్నాడు కనుక లెక్క అడుగుతాడు తప్పనిసరిగా. ఎందుకు అడుగుతాడు దేవుడు లెక్క? పరలోకం కూడా లెక్క ఎందుకండి? ఎందుకు లెక్క అడుగుడు? సో నేను అంటాను, పాడు చేసినందుకు ఆ వ్యక్తిని ఏమంటాను, చచ్చా నువ్వు చాలా బాగా డబ్బులు సంపాదిస్తావని, ఇది చాలా జాగ్రత్తగా చూసుకుంటావని నిన్ను నేను నమ్మి ఇచ్చాను అని నా ముఖంలో కన్నీళ్లు చూసి, నా ముఖంలో సాడ్నెస్ చూసి, నా ముఖంలో బాధ చూసి నేను ఇచ్చిన వ్యక్తి కూడా బాధపడతాడు. నేను సరిగా చేయలేదు, నేను ఎందుకు ఇలా చేశాను, నేను ఇంకా బాగా చేయొచ్చు కదా, అసలు నేనెందుకు ఆ పొరపాటు చేశాను అనే బాధ అతని మనసులో కలుగుతుంది. నా సృష్టికర్త నా దేవుడు మనసులో నేను బాధ కలిగించాను. ఆయన ముఖంలో నవ్వు చూడలేదు నేను, ఆయన ముఖంలో సాడ్నెస్ చూసాను నేను. ఐ మేడ్ గాడ్ అన్హ్యాపీ అనే ఫీలింగ్ నీకు తప్పక కలుగుతుంది నీకు ఇచ్చిన శరీరంతో నువ్వు చేసిన పాడు పనులు బట్టి.
నువ్వు ఇచ్చిన శరీరం, దేవుడు ఇచ్చిన శరీరంతో నువ్వు చేసిన గుడ్ వర్క్స్ బట్టి గాడ్ విల్ బి వెరీ మచ్ హ్యాపీ, గాడ్ విల్ బి సో మచ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఆ ముఖంలో ఆయన సంతోషాన్ని బట్టి నీకు కూడా ఎంతో ఆనందం. తిరిగి అందరు ఎదురుగుండా నీకు ఈ బహుమానం ఇచ్చి ఇంకొక BMW ఇచ్చాడు అనుకోండి ఉదాహరణ, అదే అలాగా, అరే యూ విల్ బి సో హ్యాపీ బికాస్ దట్స్ వాట్ గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ రివార్డ్స్. సో నువ్వు చేసిన పనులను బట్టి, అందుకే నీ శరీరాన్ని గురించి దేవుడు లెక్క అడుగుతారు తప్పనిసరి. వన్ డే యూ హ్యావ్ టు బి అకౌంటబుల్. నీ క్యారెక్టర్ గురించి, నీ మాట గురించి, నీ క్రియల గురించి, నీ వర్క్ గురించి, నువ్వు ఏం పని చేసావో, మంచివా చెడ్డవా, అలాగే నీ మోటివ్, నీ ఉద్దేశం, నీ యాటిట్యూడ్, నీకున్న ప్రేమ, ల్యాక్ ఆఫ్ లవ్తో చేసావా, లవ్ లేకుండా చేసావా, ప్రేమతో ఉన్నదా, అలాగే నీకు ఇచ్చిన పరిచర్య, నీకు ఇచ్చిన మినిస్టర్, ప్రతి దాని గురించి ఇలాగ 1 2 ఏంటి, కొన్ని మాత్రమే చెప్పాను. ఇంకా దేవుడు చాలా అడుగుతాడు. రెడీ టు ఆన్సర్, రెడీ టు గెట్ ద రివార్డ్స్. ఒకవేళ ఇప్పటివరకు ఏ పని ప్రభు కొరకు చేయకపోతే ఇవాళ నుంచైనా మొదలుపెట్టి, ప్రభు కొరకు నేను ఏదో ఒకటి చెయ్యాలి, ప్రభుని నేను సంతోషపెట్టాలి. నాకు ఇచ్చిన శరీరంతో లేజీగా అంతమాట పడుకోబెట్టడం, శుభ్రంగా తిండి తినిపించడం కదా, ఏ పని చేయకుండా నీ శరీరంతో నువ్వు ఉంటే ఒకరోజు యూ హ్యావ్ టు బీ అకౌంటబుల్ ఫర్ వాట్ గాడ్ హెస్ గివెన్ యూ. దేవుడు నీకు ఇచ్చింది. నేను ఇచ్చిన కారు గురించే లెక్క అడిగినప్పుడు చూసారా, ఒక వ్యక్తిని దేవుడు మన అందరికీ ఇచ్చిన శరీరాలను బట్టి తప్పనిసరిగా లెక్క అడుగుతాడు. ఆ లెక్కకి నువ్వు నేను సమాధానం చెప్పాలి. మంచి పనులు చేద్దాం, దేవుడిని సంతోషపెడదాం. సో శరీరం గురించి ఇంకా కొంచెం డిస్కషన్ రేపటి దినం విల్ కంటిన్యూ. మీకు ఇంకా క్వశ్చన్స్ ఉన్నట్టు ఉన్నాయి. సో వెరీ గుడ్. సో ఎనీవే, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. వి లవ్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. రేపు ఆదివారం ఆరాధన యథా ప్రకారం మన సంఘాల్లో ఉంటాయి, మర్చిపోకండి. కనుక అన్ని సంఘాల ఆరాధన జరుగుతుందండి. మరి 8 గంటలకి దయచేసి మర్చిపోకండి. 8 o'clock లైవ్ జరుగుతుంది. రేపు మార్నింగ్ కూడా 8 o'clock లైవ్. రాలేని వారు మీరు వాక్యాన్ని లైవ్ ద్వారా వినొచ్చు. అలాగే రేపు రాత్రి కూడా ప్రత్యేకించి 9:30కి యథా ప్రకారం లైవ్ కొనసాగుతుంది. మీ ఏరియా లాక్డౌన్ అయితే, మీ ఏరియాలో క్వారంటైన్ అయిన పరిస్థితులు ఉన్నా, మీ ఏరియాలో ఎవరైనా ఇన్ఫెక్టెడ్ పేషెంట్స్ ఉండి మీరు కూడా క్వారంటైన్ అయిపోయి బయటికి రాలేని పరిస్థితులు, ఇంటికాడ ఉండడానికి ప్రాబ్లం లేదు. తప్పనిసరిగా వాక్యం లైవ్లో వస్తుంది కాబట్టి లైవ్లో వాక్యం వినండి. కొంచెం సిక్నెస్గా ఉన్నా, నలతగా ఉన్నా, అనారోగ్యంగా ఉన్నా ఇంటికిలోనే ఉండండి. ఓకే, మర్చిపోకండి. సో వీఆర్ ప్రేయింగ్ ఫర్ యూ. మీ ఆరోగ్యం గురించి ప్రార్థన చేస్తున్నాం, మీరు పరిపూర్ణంగా ఆరోగ్యంగా బయటికి రావాలని. అలాగే కొంతమంది చుట్టుపక్కల ప్రాంతాల గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం. మీ అంత ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం దేవుడు ఇవ్వాలి. మీ ఫైనాన్షియల్ విషయాల గురించి, మీ ఆధ్యాత్మికమైన విషయాల గురించి, ప్రతి విషయాల గురించి మేము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. వి లవ్ యూ ఆల్. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో మనం సెలవు తీసుకుందాం. మీ పేర్లు నేను చదివి చిన్న ప్రార్థన చేస్తాను. రాఘవల్లి, సిరివల్లి, ప్రైజ్ ది లార్డ్. వెంకట్, బొమ్మాల వెంకట్, ప్రైజ్ ది లార్డ్ అండి. దాసుమేరి, ప్రైజ్ ది లార్డ్. చర్చ్ ఎక్లీషియా అంటే ఎవరిది? ప్రైజ్ ది లార్డ్. దాసుమేరి, ప్రైజ్ ది లార్డ్ అమ్మా. కనుక యేసు కుమారి దూరు, ప్రైజ్ ది లార్డ్. శాంతి క్రిస్టియన్, ప్రైజ్ ది లార్డ్ అండి. ఇసాక్, ప్రైజ్ ది లార్డ్. మధు, సత్య, ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. బండారు విజయ్ బాబు, ప్రైజ్ ది లార్డ్ అండి. రాజేష్ పులవర్తి, ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ రాజేష్. ఇషాక్, ప్రైజ్ ది లార్డ్. సాగర్ డున్నా, ప్రైజ్ ది లార్డ్ అండి. చిన్న ఎన్టీఆర్ చిన్న, ప్రైజ్ ది లార్డ్ అండి. మహిమా జ్యోతి, మన గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం. స్టీవ్, అభిషయ్, ప్రైజ్ ది లార్డ్. ప్రత్యూష గోవడ, ప్రైజ్ ది లార్డ్ అండి. సుధీర్, ప్రైజ్ ది లార్డ్. మహిమా జ్యోతి, ప్రైజ్ ది లార్డ్. ఇస్ఫాక్ మలిక్, ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ వీర వెంకటేశ్వర గారు, ప్రైజ్ ది లార్డ్ అండి. బండారు విజయ్ బాబు, ప్రైజ్ ది లార్డ్ అండి. హరిసత్య, ప్రైజ్ ది లార్డ్. చిన్న జాన్, ప్రైజ్ ది లార్డ్. చప్పల రాజు, ప్రైజ్ ది లార్డ్. సంగులపల్లి నారాయణమూర్తి గారు, ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. గ్రేస్ జార్జ్ గారు, ప్రైజ్ ది లార్డ్ అమ్మ. చెట్ల కోడేశ్వరరావు, ప్రైజ్ ది లార్డ్ అండి. వసంత, ప్రైజ్ ది లార్డ్ అండి. గ్రేస్ జార్జ్, ప్రైజ్ ది లార్డ్. నిర్మల, నిమ్మక ఎక్కసి, ప్రైజ్ ది లార్డ్. రాజ్ కుమార్, ప్రైజ్ ది లార్డ్. డేవిడ్ లివింగ్సన్, ప్రైజ్ ది లార్డ్ అండి. షాలేము రాజు, ప్రైజ్ ది లార్డ్. దాసూరి శ్రీను, ప్రైజ్ ది లార్డ్ అండి. దోర్కాస్ జీవన, ప్రైజ్ ది లార్డ్. రాజీ మెండు, ప్రైజ్ ది లార్డ్. ప్రదీప్ జోషి, ప్రైజ్ ది లార్డ్ అండ్. శ్యాంపిఎస్, ప్రైజ్ ది లార్డ్. ప్రభాకర్ గారు, ప్రైజ్ ది లార్డ్. అనిల్ బి బుక్క అనిల్, ప్రైజ్ ది లార్డ్ అండి. పాస్టర్ భూషణం రావు, ప్రైజ్ ది లార్డ్ అండి. సుధీరు, ప్రైజ్ ది లార్డ్. రవి ప్రకాష్ పాస్టర్ గారు, ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. శైలజ,
నందేటి శైలజ, ప్రైజ్ ద లార్డ్. గోవింద్ మెడపల్లి, ప్రైజ్ ద లార్డ్ అండి. కాకర విక్టర్, ప్రైజ్ ద లార్డ్. ఎన్ రాజు, ప్రైజ్ ద లార్డ్. శామ్, జొన్నలగడ్డ గోపాలరావు గారు, ప్రైజ్ ద లార్డ్. శ్రీనుగౌడ గారు, ప్రైజ్ ద లార్డ్. మూర్తి, ప్రైజ్ ద లార్డ్ అండి. శోభారాణి గారు, ప్రైజ్ ద లార్డ్. జాన్ జగల్లి గారు, ప్రైజ్ ద లార్డ్. నరేష్ కుమార్ గారు, ప్రైజ్ ద లార్డ్. భాష గారు, ప్రైజ్ ద లార్డ్. బాపూజీ మండ గారు, ప్రైజ్ ద లార్డ్. ధర్మారాజు గారు, ప్రైజ్ ద లార్డ్ అండి. అఖిల్ రాజ్ గారు, ప్రైజ్ ద లార్డ్. రవి నాయక్ గారు, ప్రైజ్ ద లార్డ్ అండి. శ్రీనుగౌడ గారు, ప్రైజ్ ద లార్డ్. గణపతి చిన్నారావు గారు, ప్రైజ్ ద లార్డ్ అండి. రాజు పల్లెటి గారు, బాల మురళీరావు గారు, ప్రైజ్ ద లార్డ్ అండి. కిరణ్ నల్లా గారు, ప్రైజ్ ద లార్డ్. ప్రేమ్ నందేటి, ప్రైజ్ ద లార్డ్. అప్పారావు బెజ్జం, ప్రైజ్ ద లార్డ్ అండి. ప్రఫుల్ల పింకి, ప్రైజ్ ద లార్డ్. వంశీ కృష్ణ గారు, ప్రైజ్ ద లార్డ్. శ్రీ కొంగ జాషువా గారు, రాజేష్ గారు, ప్రైజ్ ద లార్డ్. విజయ్ కుమార్ గారు, స్వాతి దర్శి గారు ఎలా ఉన్నారు, ప్రైజ్ ద లార్డ్ అండి. వాసు షులం గారు, సర్కార్ సింగ్ గారు, ప్రైజ్ ద లార్డ్. జాన్ ప్రసాద్ రావు గారు, ప్రైజ్ ద లార్డ్. డిఎస్ఆర్ ప్రిన్స్ గారు, మేరీ సర్దీస్ గారు, ప్రైజ్ ద లార్డ్ అండి. బాల సౌరి గారు, ప్రైజ్ ద లార్డ్ అండి. జాన్ ప్రసాద్ రావు గారు, లక్ష్మీ ప్రసన్న గారు, ప్రైజ్ ద లార్డ్. పాస్టర్ రూబెన్ గారు, ప్రైజ్ ద లార్డ్. సురేష్ గారు, ప్రైజ్ ద లార్డ్ అండి. హేమ ప్రియా గారు, ప్రైజ్ ద లార్డ్. గోడ పౌల్ గారు, ప్రైజ్ ద లార్డ్. మురళీ ప్రకాష్ గారు, ప్రైజ్ ద లార్డ్. కోడూరి సుప్రియా గారు, ప్రైజ్ ద లార్డ్ అండి. జ్ఞాన్ సుందర్ గారు, ప్రైజ్ ద లార్డ్. చిన్నూరి గారు, ప్రైజ్ ద లార్డ్. రవికుమార్ గారు, దాస్ గారు. రాజేశ్వరి లంక, ప్రైజ్ ద లార్డ్ అమ్మ. డొనాల్డ్ తలపల్లి, రవికుమార్ కురగట్టి, మల్లెంపల్లి ప్రవీణ్ గారు, ప్రైజ్ ద లార్డ్. ప్రవీణ్ రాజ్ గారు, కనుక శ్రీనుగౌడ గారు థ్యాంక్ యూ అన్నారు. ఓకే. అభిషేక్ గారు, ప్రైజ్ ద లార్డ్. సునీత ఎల్ఎంఎల్లి, ప్రైజ్ ద లార్డ్ అండి. సుధాకర్ గోరింత, ప్రైజ్ ద లార్డ్. చార్లీస్ గుజలపూడి, ప్రైజ్ ద లార్డ్ అండి. చార్లీస్ గారు. జోని గారు, ప్రైజ్ ద లార్డ్. సింగర్ డేవిడ్ గారు, ప్రైజ్ ద లార్డ్. ప్రసాద్ యజిల్లా గారు, ప్రైజ్ ద లార్డ్. రూబెన్ పాస్ గారు, ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. మీ అందరి కొరకు మేము చిన్న ప్రార్థన చేస్తాం. ప్రభు మీకు ఎన్నో వందనాలు. బిడ్డలందరినీ దీవించండి. వెత్తబడిన వాక్యం అందరి హృదయాలు ఫలింపజేయండి. మా శరీరాలతో ఒకరోజు మేము లెక్క చెప్పాలి. మాకు ఇచ్చిన శరీరాన్ని బట్టి మీరు దేవుడు ఆత్మ అనే విషయాన్ని మనం గమనించాం. కొంతమంది వెర్రి డిస్కషన్ పెట్టుకుంటున్నారు. ఆ దేవుడు మగవాడని, దేవుడు ఇదని అదని. దేవుడు ఎవరో కూడా తెలియలేని భయంకరమైన పరిస్థితి. గాడ్ ఈ స్పిరిట్ కదా. దేవుడు ఆత్మ. ఆయన ఇన్విజిబుల్, అదృశ్యుడు, ఆయన అద్వితీయుడు, ఆయన ఇటర్నల్ గాడ్, ఆయన రాజు, ఆయన దేవుడు కదా. దేవుడు ఎవరో మాకు అర్థం చేయించారు. అక్షయుడు ఆయన. అటువంటి దేవుడిని మేము పూజించడానికి, ఆరాధించడానికి ఇచ్చిన కృపను బట్టి ఆ దేవుడు ప్రభువా మరి కుమారుడు అవతారాన్ని ధరించి మనుషుడుగా ఈ లోకానికి వచ్చారు. రేపు మిమ్మల్ని శారీరకంగా కూడా మేము చూస్తాం. యేసు ప్రభు అయిన మిమ్మల్ని. అందుని బట్టి మీకు స్తోత్రం ప్రభువా. మరి మా శరీరంతో మేము చేసిన క్రియలను బట్టి లెక్క అడుగుతారు గనుక మేము చాలా జాగ్రత్తగా మాకు ఇచ్చిన శరీరంతో రక్షించబడిన ముఖ్యంగా మేము మా క్రియలు ఎలా ఉన్నాయి, మా రహస్య కార్యాలు మంచివా చెడ్డవా, మా క్యారెక్టర్ ఎలాగుంది, అది మంచిదా చెడ్డదా, మా మాట ఎలా ఉంది, అది మంచి మాట చెడ్డ మాటలు, ఆశీర్వాద మాట బూతి మాటల, మేము ఎంకరేజ్మెంట్ ప్రోత్సహించే మాట లేక నిరుత్సాహపరిచే మాటలు మాట్లాడుతున్నాం. మా మాటలను బట్టి కూడా లెక్క అడుగుతారు. దాని గురించి ప్రతిఫలం బహుమానం ఉంటుంది. అలాగే మేము చేసిన పనులు బట్టి మంచి గుడ్ వర్క్స్ బట్టి కూడా బ్యాడ్ వర్క్స్ని బట్టి కూడా మమ్మల్ని మీరు ఎందుకు ఇలా చేసామని కూడా అడుగుతారు మీరు. కనుక మా యాటిట్యూడ్, మా వైఖరి, మా పద్ధతి, మా మా స్వభావాన్ని బట్టి, మా ఉద్దేశాన్ని, మా మోటివ్స్ని బట్టి, ప్రేమ లేకపోవడం బట్టి, ప్రేమ మంచి మోటివ్ ఉండొచ్చు, చెడ్డ మోటివ్, మంచి యాటిట్యూడ్ ఉండొచ్చు, చెడ్డ యాటిట్యూడ్, అలాగే ల్యాక్ ఆఫ్ లవ్ ఉండొచ్చు, లవ్తో చేసిన పనులు, మా మినిస్ట్రీ మాకు అప్పచెప్పిన వర్క్, మీ పనిలో మీ పని నమ్మకంగా చేయలేని వారిగా ఉన్నాము, లేక నమ్మకంగా చేసేవారుగా ఉన్నాము. ఎలా అయినా మాకు బహుమానం దేని బట్టి ఇస్తారో మాకు చెప్పారు. అట్టి జీవితాన్ని మాకు అనుగ్రహించి మీ కొరకు నమ్మకంగా బ్రతికే వారిగా సిద్ధపరచు. విత్తబడిన వాక్యం శత్రువు ఎత్తిపోకుండా ఆ వాక్యాన్సర్ నడవడానికి కృప దయచేయండి. ఈ రాత్రి శోకనిద్ర దయచేసి విడుదలైన మాకు అందరికీ రేపు ఉదయం ఆదివారం ఆరాధన కొరకు సిద్ధపరచు. ఉదయం రేపు రాత్రి లైవ్ కూడా మాకు తోడుకొని సహాయం చేయండి. మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి వందన. మంచి ఆరోగ్యాలు ఇవ్వండి. వివాహం కాని వారి పిల్లలకి
వివాహ విషయాల్లో కూడా తోడుగుండండి. పిల్లలు కావసం ఎదురు చూస్తున్న వారికి సంతానం ఇవ్వండి నాయన, మీ చిత్త ప్రకారం. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారికి కూడా ఇబ్బందులను విడిపించండి. భోజనం లేని వారికి భోజనం దయచేయండి. పేదవారు అనేక మంది ఉన్నారు, ఇల్లు లేక బాధపడుతున్నారు, ఫుట్పాత్ల మీద పడుకుంటున్నారు, వర్షం వచ్చి ఉండడానికి జాగా లేదు, వారిని కనికరించండి.